ఇవాళ కమ్మటి బ్యాచిలర్స్ బిర్యానీ చేద్దాం. దీనికి ఆ పేరెందుకు పెట్టామంటే చాలా ఈజీగా చాలా వేరంగా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే హాస్టల్లో ఉన్న పిల్లలైనా సరే, కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళైనా సరే చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు పెట్టాము, బ్యాచిలర్స్ బిర్యానీ అని. అలాగనే అందరూ చేసుకోవచ్చండి. మనం చేసుకుంటున్నది పన్నీర్ బిర్యానీ కాబట్టి ఆబ్వియస్గా పన్నీర్ ముక్కలు ఉండాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం. తర్వాత పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు, టమాటోలు, పెరుగు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇద్దరు మనుషులకు సరిపడా చేస్తున్నాం కాబట్టి 4 మాత్రమే పచ్చిమిరపకాయలు వేసాను. ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయలు చాలా కారంగా కూడా ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్టు ఇది ఇంట్లో తయారు చేసిందేనండి. బయట కొన్న దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయేమో అని నేను ఎప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటాను. మసాలా దినుసులు, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, పువ్వు, స్టారు, తర్వాత బిర్యానీ ఆకు, మిరియాలు, నిమ్మ చెక్క. స్టవ్ మీద బాండి పెట్టుకుని కొద్దిగా నూనె వేయడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిని కొంచెం ఎర్రగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిపోయి వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు వేసి పన్నీర్ ముక్కలకి ఇప్పుడు మనం వేసుకున్న మసాలా దినుసులన్నీ బాగా పట్టేలాగా కలుపుకుందాం. బాగా ఉప్పు కారం పట్టిన పన్నీర్ ముక్కల్ని ఇందాక మనం పెట్టుకున్న నూనె ఉంది కదా, ఉల్లిపాయ ముక్కలు తీసేగా మిగిలిన నూనెలో వేసి వేయించేసుకుందాం. ఎర్రగా చక్కగా వేగిపోయండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, 2 గ్లాసులు బియ్యం చేశాను. 2 గ్లాసులకి 4 గ్లాసులు నీళ్లు పోసి బాగా కడిగి ముందుగా నానబెట్టుకున్నవి. ఇవి 1 గంట సేపు నానితే బాగా ఉంటుంది. అందుకని దాంట్లోనే ఈ మసాలా దినుసులన్నీ కూడా, ఈ స్టారు, తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, యాలక్కాయలు, మిరియాలు అన్నీ వేసేసి అన్నీ కలిపి ఇప్పుడు అన్నంతో పాటు ఉడకబెట్టేస్తాం అన్నమాట. కుక్కర్లో నిమ్మకాయలతో సహా వేసేసి కుక్కర్లో ఉడకబెట్టేస్తున్నాను. అన్నం విడివిడిగా మెతుకు అంటుకోకుండా రావాలి అంటే కొద్దిగా 1 గరిట నూనె వేసుకుంటే సరిపోతుంది. అన్నం ఉడుకుతుంది. ఈ పక్క స్టవ్ మీద ఇప్పుడు మళ్ళీ అదే సేమ్ మూకుడు పెట్టుకుని అందులో ఆ నూనెలోనే 2 చెంచాలు నెయ్యి కూడా వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ తరుగు వేసి చిటికెడు ఉప్పు వేయండి. వేస్తే ఎర్రగా తొందరగా ఉల్లిపాయ ముక్కలు వేగుతాయి. ఇలాగా 2 స్టవ్ల మీద 2 పదార్థాలు పెట్టుకుని సైడ్ బై సైడ్ మనం చేసుకుంటూ ఉంటే ఈ అన్నం మాత్రం పూర్తిగా మెత్తగా ఉడికిపోనవసరం లేదు. సగం వరకు ఉడికిన తర్వాత ఆపేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెడుతున్నాను. మళ్ళీ మధ్యలో చూద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం సగం వేగిన తర్వాత ఇందాక మనం తీసి పెట్టుకున్న గరం మసాలా, పసుపు, కారం పొడి మిగిలినవన్నీ కూడా వేసేసి కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసి బాగా కలిపి వేయిస్తే మసాలాలు చక్కగా పట్టి మంచి రుచి వస్తుంది అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగిపోయి ఇప్పుడు టమాటోలు వేసి కొంచెం మెత్తబడేలాగా
వాటిని కూడా బాగా కలుపుకొని మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకొని ఒక్క క్షణం అలా ఉంచితే ఇది దేశవాళీ టమాటాలు ఇవి వేయడం వల్ల చిన్న పుల్లదనం వచ్చి చాలా మంచి రుచి వస్తుందండి. తొందరగా మెత్తబడిపోతాయి కూడా ఇవి. టమాటాలు కూడా మెత్తబడిపోయి ఇప్పుడు దీంట్లో మొన్న వీడియోలో చేసినట్టు గడ్డపరిగి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దాన్ని కింద లింక్ కూడా ఇస్తాను, మీరు చూడండి. పెరుగు వేసేసుకుని బాగా కలిపి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. పెరుగు విరగకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా అందులో వేసేద్దాం. వేసేసి అన్నిటిని బాగా కలిపి వీటిని 1 నిమిషం సిమ్లో ఉంచి అన్నం సంగతి చూద్దామండి. ఇప్పుడు ఆ అన్నం సగం సగం ఇదిగో చూడండి, దగ్గరగా చూపిస్తాను. పూర్తిగా కాకుండా సగం ఉడికిన అన్నం ఇప్పుడు మనం ఈ స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసి దాన్ని ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు ఈ వీటిలో పొరలు పొరలుగా వేస్తే బిర్యానీ రెడీ అవుతుంది. స్పూన్తో ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూడండి. సారీ, మేము కొంచెం ఉప్పు కారం తక్కువ తింటాము. చాలా దానికి మీ రుచికి సరిపడా మీరు ఉప్పు సరి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు అన్నం పొరలు పొరలుగా వేద్దాం. సగం ఉడికిన అన్నం సుమండి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా అక్కడక్కడ జల్లుకొని మళ్ళీ మరో పొర అన్నం వేద్దాం. ఇగో అన్నం అంతా ఇలా వేసేసిన తర్వాత మీ దగ్గర అల్యూమినియం పేపర్ ఉంటే చక్కగా దీనిపైన పరిచామనుకోండి, అప్పుడు మసాలాలన్నీ బాగా పట్టి మూత తీస్తే ఘుమఘుమలు ఆడిపోతుంది. ఇదంతా సరిగ్గా సరిపోయింది, ఉప్పు కారం అన్నీ సరి చూసుకున్నాం కాబట్టి ఇంకా దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా ఉడకనిద్దాం. 10 నిమిషాల తర్వాత చూద్దాం ఎలా ఉందో. 10 నిమిషాలు అయిపోయింది, రండి చూద్దాం ఎలా ఉందో. కమ్మగా ఉడికిపోయింది, గుమ్మ వాసన వస్తుంది. ఇంకా తినడానికి రెడీ. ప్లేట్లు తెచ్చుకొని తినడానికి సిద్ధమైపోయింది. ఉంటాను, బాయ్.